నటుడు శివాజీ గత కొంతకాలంగా వైసీపీకి పనిచేసిన జర్నలిస్టులుగా పేరున్న రజనీకాంత్ కావచ్చు, ఆ తర్వాత సాయి కావచ్చు, జర్నలిస్ట్ సాయి కావచ్చు. వీళ్ళ మీద తన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ చాలా భారీ ఎత్తున ప్రకటనలు చేయడం, వాళ్ళ మీద వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడము, వాళ్ళని భయపెట్టడము కొంత ఏదో గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా రజనీకాంత్ మీద ఐటీ నోటీసులు వచ్చాయనేది ఒకటి రిలీజ్ చేశాడు. ఆ ఐటీ నోటీసులు అనేవి ఏ పాయింట్ మీద తీసుకున్నాడు అంటే, కూతుర్ని చూడడానికి ఢిల్లీకి వెళ్తున్నాడు రజనీకాంత్ అనే కోణంలో ఆయనకి ఐటీ నోటీసులు ఇచ్చారని, ఐటీకి వీళ్ళే పోయి ఒక కంప్లెయింట్ పంపించి ఐటీ ద్వారా నోటీసులు వచ్చే విధంగా చేశారు అనేది. ఆ తర్వాత దాని వెనకాల ఈయన కోట్లకి ఏ విధంగా కొన్నాడు, ఏవి ఈ అపార్ట్మెంట్లు, భవనాలు, ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కడెక్కడ చేస్తున్నాడు, ఏంది అనే దాని మీద ఒక డేటాని రిలీజ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఏకంగా కొన్ని ఈ వార్త ప్రసారం చేసిన ఈ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, డిజిటల్ మీడియా వేదికల మీద కంప్లైంట్ చేసే వరకు వెళ్ళింది స్టోరీ. ఇప్పుడు సాయి మీద పడ్డాడు శివాజీ. సాయి అనేవాడు చంద్రబాబుని ఆడిపోసుకుంటుంటే చంద్రబాబు ఇమేజ్ ఏమీ తగ్గిపోదు. చంద్రబాబు అనేవాడు ఎక్కడ డ్రాప్ అయ్యే పరిస్థితి లేదు. 164 సీట్లతో ఈ తెలుగు ప్రజలే మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం రా ఇది. దీన్ని నువ్వు నీ వైసీపీ గుణగణాలు ఏమీ పీకలేవు, ఎక్కడ ఇవి ఇచ్చేయలేవు, నష్టాన్ని కలగజేయవు అనే కోణంలో శివాజీ చేసిన ఈ కామెంట్ని చూస్తుంటే శివాజీ అనేవాడు మీడియాని ఒక ఇదిగా తీసుకున్నట్టు కనిపిస్తుంది, టార్గెటెడ్గా. ఇప్పటి వరకు వైసీపీకి యాంటీగా మాట్లాడిన వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం, వాళ్ళందరి మీద కన్నేయడం. ఆ తర్వాత సాయితో ఇతను ఒక కామెంట్ చేశాడు, ఐటీ నీ ఆస్తులు అంతస్తులు వీటన్నిటిని బయటికి తీస్తున్నాము, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. ఈ హెచ్చరికలు జారీ చేయడం ఎంతవరకు కరెక్టు, ఇది కరెక్టా కాదా? ఇప్పుడు నాకు తెలియకడుగుతా, ఇదే శివాజీ నీ ఐటీకి నీకు పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి ఒక మాట, నీ ఆస్తులు గీస్తులు బయటికి తీస్తాం జాగ్రత్త అని రెండో మాట. అంటే భయపెట్టడము అనమాట. ఈ బ్లాక్మెయిలింగ్ థెరపీ మామూలుగా నేను అడుగుతా ఒకే ఒక్క మాట శివాజీని, ఆస్తులు సాయికే ఉన్నాయా, ఇంకెవరికి లేవా, నీకు లేవా? అసలు నీకు టీవీ9కి ఉన్న అక్రమ సంబంధం ఏంది గతంలో రవిప్రకాష్తో? ఏంది ఆయన నీకు వాటాలు రాసి ఇచ్చేంత గొప్పగా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు ఎక్కడి నుంచి ఎదిగావు? ఏం చేసావు? నీ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరూ రాకేష్ మాస్టర్ కూడా మాట్లాడారు అనుకుంటా నీ గురించి, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? అసలు నువ్వు సడన్గా మీడియా ఎంట్రీకి ఎందుకు వచ్చావు? యాక్టింగ్ని ఎందుకు వదిలేసావు? సినిమాని ఎందుకు వదిలేసావు? అదేదో మొన్న ఎప్పుడో చెప్తున్నావు, నేను 11 కోట్ల మేర సంపాదించడానికి అవకాశాలు ఉన్న వదిలేశాను. నేను దేనికోసం, ఎందుకోసం? అవకాశాలు రాకపోవడాన్ని ఇలా మళ్ళిచ్చావా, దాన్ని మళ్ళిచ్చావా? లేకపోతే ఏంది, నువ్వు ఏం చేస్తే అసలు నీకు సినిమా ఫీల్డ్ నేను రిజెక్ట్ చేసింది? ఎంతమందినో ఇప్పటికే కులం లేని వాళ్ళని, గుణం లేని వాళ్ళని అక్కలు చేర్చుకున్న సినిమా ఫీల్డ్ నిన్ను మాత్రమే ఎందుకు బయట పెట్టేసింది? నువ్వే కావాలని ఎందుకు బయటకు వచ్చినావు? అసలు ఈ మాటల వెనక అంతరార్థం ఏంటి, దాని వెనక దాగిన అత్యాశ పరిక్రమం ఏంటి అని చాలామంది ఆయన కింద కామెంట్లు పెడితే చూశాను నేను. ఎందుకు అంటే సడన్గా ఆపరేషన్ గరుడు వేగ అని అప్పుడెప్పుడు అదేదో గరుడ అని ఏదో ఒకటి చేయడం, ఆ తర్వాత టీవీ9 వేదికగా చాలా బీభత్సమైన చర్చలు ఆ రోజుల్లో రవిప్రకాష్ హయాంలో ఇతను చేయడం, సడన్గా ఈయన సినిమాల నుంచి వదిలేసి రాజకీయాల్లోకి దిగడం వెనక ఆయన మాటను బట్టి చెప్తే రాష్ట్రం కోసం అంటాడు, ఎవడైనా అంటాడు, ఏ లీడర్ అయినా అంటాడు, కాదంటలా. కానీ ఒక సినిమా నటుడు సడన్గా వచ్చి ఈ రోజున ఇలా ఒక మీడియా టార్గెటెడ్గా కామెంట్లు వరుసగా చేయడం, ఒక్కొక్కళ్ళని ఉతికి ఆరేయడము, ఒక్కొక్కరిని హెచ్చరికలు జారీ చేయడం వెనక ఏం దాగుంది? అసలు ఈయనకి అప్పచెప్పిన పని ఏంటి? కొంపదీసి ఇంకేమన్నా మీడియా హౌస్ ఏమన్నా కొత్తది పెట్టిస్తారా? లేకపోతే టీవీ9 తిరిగి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా బాబు ప్రభుత్వం ఉంది, 2 సానుకూల ప్రభుత్వాలే కాబట్టి తిరిగి అసలు ఏకంగా టీవీ9నే వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారా? దీని వెనక దాగుంది. ఇప్పటి వరకు రవిప్రకాష్ అనేవాడు ఆర్టీవీ శాటిలైట్ చేయకుండా ఇలాగే కాపు కోసుకొని ఉండడం, కేవలం యూట్యూబ్కే పరిమితం అయి ఉండడం, వాళ్ళ వెనక ఈ ఉద్దేశం ఏమైనా ఉందా?
ఇప్పటికీ నాకు స్టేక్స్ ఉన్నాయని చెప్పుకుంటాడు రవిప్రకాష్. ఈయనకు కూడా రాసిచ్చాడు. ఈయనకి రవిప్రకాష్‌కున్న వివాహేతర సంబంధాలేంటి? అదే వ్యాపారేతర, సినీయేతర, రాజకీయేతర సంబంధాలేంటి? ఎందుకు సడెన్ సర్ప్రైజ్‌గా ఈయన్ని గత 10 ఏళ్ల నుంచి హైలైట్ చేస్తూ రవిప్రకాష్ తన్ను తాను కూడా ఎందుకు కోల్పోయాడు? ఈరోజు ఇతను ఎప్పుడైతే అతనితో జాయింట్ అయ్యాడో అప్పటి నుంచి ఇతనికి రవిప్రకాష్‌కి ఇది లేకుండా పోయింది. భవిష్యత్తు లేకుండా పోయింది. మొన్న ఎప్పుడో వచ్చి ఒక బీభత్సమైన ఎర్త్ బ్రేకింగ్ ఇవి ఇస్తే వాటి ప్రకారమే ఫలితాలు రావడం చూసి అరే! రవిప్రకాష్ ఇంకా బతికే ఉన్నాడురా అనుకున్నారు అందరూ. అంతగా అతనికి మధ్య ఉన్న వ్యాపార వ్యవహారాలేంటి? వ్యాపారేతర వ్యవహారాలేంటి? శివాజీ ఇంతగా రెచ్చిపోవడానికి గల కారణం ఏంది? ఏమన్నా రాజకీయ దురుద్దేశంతో ఉన్నాడా? రాజకీయంగా ఎక్కడన్నా ఎదగాలని ఈ క్రమంలో బయటకొచ్చాడా? లేపోతే సినిమాల్లో కొనసాగడానికి తన సత్తా సరిపోలేదా? శివాజీ ఎందుకు జర్నలిస్టులు వాళ్ళ స్వేచ్ఛని, వ్యక్తిగత స్వేచ్ఛని, ఆంధ్రప్రదేశ్ దానికి భవిష్యత్తు అనే దాన్ని అడ్డుగా పెట్టుకొని వాళ్ళ మీద దాడికి దిగుతున్నాడు? ఇతనుకున్న కడుపు మంట ఏంది? ఇవన్నీ ఇంకా చాలా విషయాలు బయటకు పడాల్సి ఉన్నాయి. నేను ఇప్పుడు కేవలం ప్రశ్నలు మాత్రమే రేకెత్తించాను. ఇంకా పోను పోను శివాజీ గురించి తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇతను మీడియా పర్సన్ కాదు, నాన్ మీడియాటిక్. ఇతను రవిప్రకాష్ అనేవాడు టచ్ చేయడం వల్ల మీడియాకి ఈయన రిలేట్ అయ్యాడు. అలాంటి వాడు మీడియా వాళ్ళ మీద గురి పెట్టడానికి రీజన్లు ఏముంటాయి? దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? త్వరలో తీసుకునే ప్రయత్నం చేసి మీ అందరికి అందిస్తాను. దట్స్ ఇట్.